ఇటు మన బీజేపీ పార్టీ నుంచి మాలకొండయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం మాలకొండయ్య గారు. నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మనం చూసాం చాలా రోజులుగా మరి సిబిఐ కేసులు ఇట్లాగే పెండింగ్లో ఉన్నాయి, విచారణకు రావట్లేదు, అది ఇది చాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా అప్పటి నుంచే జరుగుతున్న ఎంక్వైరీలు. సో ఇవన్నీ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిబిఐ కోర్టుకు మరి జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి అటెండ్ అయ్యారు, తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. ఎట్లా ఉండబోతోంది సార్? అంటే ఏంటి మీ వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? అంటే పైన ఎవరో ఉన్నారు కాపాడుతున్నారు ఇట్లాంటి కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా. మీరే చెప్తున్నారు కామెంట్స్ అని. కామెంట్స్ మీద ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏమి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు ముఖ్యంగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మా మిత్రులు, అదేవిధంగా పెద్దలు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సార్ నమస్తే. ప్రజాస్వామ్యంలో కోర్టులు అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థలు. కొంత లేట్ అవ్వచ్చు కానీ తప్పనిసరిగా తప్పు చేసిన వ్యక్తులకు శిక్ష పడేటటువంటి విధానం అయితే చాలా ప్రతిష్టపరంగా చట్టాలు మనకు ఉన్నాయనేటటువంటిది అది అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు. అయితే దాంతో పాటు ఇంకొక విషయం కూడా మనం చెప్పొచ్చు. పూర్వం ఎప్పటి నుంచి ఉన్నటువంటి చట్టాలలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సవరించవలసిన అవసరం ఉందనేది కూడా మన పెద్దలు న్యాయమూర్తులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానీ, మేధావులు కానీ చెప్తున్నటువంటి విషయంలో అటువంటి ఆలోచనలో కొంతమంది అడ్వకేట్లు పెట్టుకొని కేసులను లేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా మన యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినమైనటువంటి వ్యవస్థల కింద మార్చుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఉందనేటువంటి విషయం కూడా కొంతమంది మేధావులు చెప్తున్నారు. అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఏవైతే మేధావులు సూచనలన్నీ కూడా ప్రభుత్వాలు కానీ, ఉన్నత న్యాయస్థానాలు కానీ, లేకపోతే దానికి ఉండేటటువంటి అతి పవిత్రమైనటువంటి వేదికలు కానీ దాన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు లేట్ చేసినటువంటి విషయాల మీద ఇప్పుడు మీరు మాట్లాడారు. అదేవిధంగా మన ముప్పల సుబ్బారావు గారు కూడా చాలా విశ్లేషణ చేసి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పు చేసిన వ్యక్తి కఠినమైన శిక్షగా అనుభవించడం తప్పదు అనేటటువంటి మన చట్టాలని మనం గౌరవిస్తూనే ఆ విధమైనటువంటి నిర్ణయాలు నిజంగా మీరు అంటున్నట్టుగా సార్ ఎప్పటికైనా శిక్షార్హులే, ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే మనం గతంలో చూసాం, అంటే వారు ఇప్పుడు జీవించలేరు, మాట్లాడకూడదు కావచ్చు, కానీ అయినా కానీ జయలలిత గారి గురించి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ కూడా చివరికి తను చేసినటువంటి కొన్ని ఇబ్బందులు ఇట్లాంటి వాటిపైన జైలు శిక్ష అనుభవించారు వారు. ఆలస్యమైనప్పటికీ కూడా అట్లాంటివి జరిగాయి. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం అండి. నేనే చెప్తున్నాను కదా, లేట్ అవడానికి కారణాలు మన పెద్దలు, మేధావులు, న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు చాలా మంది అనేక వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు నేను కూడా విన్నాను. అటువంటి లేట్ అవ్వకుండా ఉండవలసిన అవసరం, దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం కోసం మన చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే అమెండ్మెంట్లు జరగవలసిన అవసరం ఉన్నాయో, గతంలో ఎప్పుడో జరిగినటువంటి చట్టాల మీద చిన్న చిన్న సవరణలు చేస్తూ చట్టాలని ప్రతిష్టపరచాలనేటటువంటి ఆలోచనతోటి మన మేధావులందరూ మాట్లాడుతున్నటువంటి విషయంలో భాగంగానే ఈ లేట్ అవడానికి కావాల్సినటువంటి అనేక అవకాశాలు వస్తున్నాయి. ఆ లేట్ అనేటటువంటి దాంట్లో మీరు అన్నట్టుగా కేసులు లేట్ అవడం వల్ల సాక్షులు చనిపోవడం, ముద్దాయిలు చనిపోవడం, కేసులు తారుమారు అవడం, అనేక మంది తప్పు చేసినా తప్పించుకు తిరిగేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితిలో ఆ విధంగా కాకుండానే మనకి ఇప్పుడు ఉండేటటువంటి మేధావులందరూ కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అటు ప్రభుత్వం పట్ల కానీ, న్యాయమూర్తుల పట్ల కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థని ఏవైతే సమావేశపరిచేటటువంటి వ్యవస్థలు కానీ దీని మీద పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టుకి మేము గంటే ఉంటాం టైం ఇవ్వటం, లేకపోతే కోర్టుకు వెళ్ళేటప్పుడు బల ప్రదర్శనలు చేయటం, ఆ బల ప్రదర్శనలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా బోర్డులు పెట్టడం, ఇదంతా మన రాజకీయ వ్యవస్థలో వాడుకోవడం అనేది ప్రజలను రెచ్చగొట్టే విధంగా చాలా తప్పిది. ఎవరు చేసినప్పటికీ కూడా ఆ కోర్టు పిలిచిన తర్వాత గౌరవించి కోర్టుకి అటెండ్ అవ్వడం అనేది చట్టాలను గౌరవించడం అవుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన చట్టాలు ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు తప్ప భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాలను గౌరవించి, కోర్టులను గౌరవించి, కోర్టుల యొక్క ఆదేశాలను పాటించే విధంగా వారి ఆలోచన మార్చుకోవాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం సార్.
రైట్ సార్. ఇటు టీడీపీ పార్టీ నుంచి అజయ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అజయ్ గారు. పవన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, మీకు చూస్తే ప్యానెల్లో ఉన్న సార్ అయితే మనకు ఏపీ కాదు తెలంగాణ కాదు ఎక్కడైనా ఈ రప్పాలు ఉండాల్సిందేనా బ్యానర్లు? ఈ విధంగా యువతను ఎందుకు సార్ ఈ విధంగా చేస్తున్నారు? ఈరోజు